విజయవాడ నుంచి విసన్నపేట వెళ్తున్న 308 సర్వీస్ నెంబర్ బస్సు కండక్టర్ అందరినీ అడుగుతున్నట్టే ఒక మహిళ దగ్గరికి వచ్చి అడిగేట, అమ్మ మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అని అడిగితే ఆవిడ 3 ఆధార్ కార్డులు ఇచ్చిందిట. 3 ఆధార్ కార్డులు ఇస్తే 3 ఆధార్ కార్డులు దేనికి 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 అని అడిగేట. ఆవిడ నా కూతురు స్కూల్లో ఉంది అని చెప్తుంది కదా. స్కూల్లో ఉన్న ఆధార్ కార్డు ఇక్కడెందుకు తెచ్చామని చెప్పి విసుక్కుంటే ఏంటి ఇప్పుడు విసుక్కోలేదని ఆయన చెప్తున్నారు. విసుక్కున్నా 3 ఎందుకు చూపిస్తున్నావు అని అడిగాడు. దాంట్లో తప్పేంటి? దానికోసం అని చెప్పి ఆయన్ని చంప మీద చొళ్ళుమని కొడితే ఆయనకి బొగ్గంత వాచి కూడా ఉంది. అంతేకాకుండా చెప్పు తీసుకుని కొడదామని కూడా ప్రయత్నం చేస్తే డైరెక్ట్ ఆర్టీసీ బస్సును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఆ మహిళ మీద. ఆ మహిళ బయటకు వచ్చి చెప్తుంది, మూడేంటి అన్నాడంటే, అవును 2 టికెట్లు ఉన్నప్పుడు 3 ఏంటి అని అడుగుతారు ఎవరన్నా? సిగ్గుండాలిగా. ఫ్రీగా ప్రభుత్వం బస్సులు పెడితే చక్కగా వికలాంగులకి, స్కూల్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఏదన్నా చక్కగా చిన్న చిన్న ఆకుకూరలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారని. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కి మరి మగవాళ్ళని డ్రైవర్లను కొట్ట, కండక్టర్లను కొట్ట, ఎవరిని పడితే వాళ్ళని కొట్ట, బస్సులో పక్కన పాసింజర్ మగవాళ్ళు ఎక్కితే వాళ్ళని కొట్ట, ఇలాంటి వాళ్ళని ఉతికారేయాలి అసలు నన్ను అడిగితే కనుక. ఏం పనమ్మా అసలు మీకు? ప్రభుత్వం పథకాలు ఇచ్చి వాడుకోండి అంటే వాడుకోవడం చేత కాదు. ఉద్యోగస్తుల మీద రుబాబులు ఏంటి, మగాళ్ళని కొట్టేదేంటి? ఇదే ఆడదాన్ని కొడితే మగాడు ఊరుకునేవాళ్ళు. ఈ పాటికి అతను ఉద్యోగంలో తీసేసేవాళ్ళు, బయటకు చొక్కా లాక్కొచ్చేవాళ్ళు, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేవాళ్ళు, రాద్ధాంతం చేసి హైవే అంతా మొత్తం అంతా జనాలు చూసే విధంగా కొట్టేవాళ్ళు అతన్ని. మరి మగవాడికి లేదు రక్షణ, ఆడవాళ్ళకి లేదు అని చెప్తున్నారు కానీ అందరూ. నేనేదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని. మగవాళ్ళకి రక్షణ లేదు, బస్సు ఎక్కితే రక్షణ లేదు, ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్కి కానీ బస్సులో ఉన్న డ్రైవర్కి కానీ రక్షణ లేదు. ఏం చెప్తాను చెప్పండి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు?